బహుజన ఉద్యమ నాయకుడు మాన్యశ్రీ కాంచీరాం 92వ జయంతి సందర్భంగా ఘాటి సెంటర్లో దళిత గిరిజన బీసీ ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంచీరాం విగ్రహదాత కుందేటి మోజేష్ కుమార్ హాజరై విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఐక్యవేదిక అధ్యక్షుడు భద్రం మాస్టర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలను ఆచరణలో పెట్టి బహుజనులకు రాజకీయ చైతన్యం తీసుకువచ్చిన మహోన్నత నాయకుడు కాంచీరాం అని కొనియాడారు. బీసీలకు విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్లున్నప్పటికీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడం బాధాకరమని అన్నారు. ముఖ్య అతిథి మోజేష్ కుమార్ మాట్లాడుతూ అంబేద్కర్ ఆలోచనల ప్రభావంతో కాంచీరాం దేశవ్యాప్తంగా పర్యటించి బహుజనుల్లో రాజకీయ అవగాహన కల్పించారని చెప్పారు. దళిత పోషిత సమాజ్ సంఘర్షణ సమితి BAMCEF స్థాపించి 1984లో బహుజన్ సమాజ్ పార్టీ BSPని ప్రారంభించి మాయావతిని 4 సార్లు ముఖ్యమంత్రిగా చేయటంలో కాంచీరాం కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఐక్యవేదిక సభ్యులు అమలదాసు, నూకరాజు, కొండేపూడి రవి, సిద్ధాంతపు రాజు, అవపాటి ఉమాశంకర్, కొమ్ముకూరి నాగేశ్వరరావు, పాలెటి కృపానందం, ఆరుగుల అప్పారావు, గడ్డం రవి, పైడిమల్ల రాంబాబు, తాతపూడి అప్పారావు, దోలంపూడి రవి, ఈదరాడ చంటి, ఎర్రవరపు సూరిబాబు తదితరులు పాల్గొన్నారు. మేము జనాభా ఎక్కువని చెప్పుకుంటున్నారు. బీసీల యొక్క స్థితిని మార్చడానికి రాజ్యాంగంలో 340 అధికారాలను ప్రవేశపెట్టి బీసీ జనాభా యొక్క లెక్కలు తేల్చమని అంబేద్కర్ పోరాటం చేస్తే మహారాష్ట్రకు చెందినటువంటి జాడా జవేల్కర్ అనే వ్యక్తి అంబేద్కర్ మా నాయకుడు కాదు, గాంధీయే మా నాయకుడని వక్కాణించడంతో బీసీ రిజర్వేషన్లు ఈ రోజున కేవలం విద్యా ఉద్యోగాలకే పరిమితం అయ్యే కానీ రాజకీయ రిజర్వేషన్లు లేకపోవడానికి కారణం ఏమిటో బీసీలు గమనిస్తే చాలా సంతోషమనే ఆలోచన చేస్తున్నా. బీసీలు అనే వాళ్ళు మార్పు రాకపోతే, వాళ్ళ విధానంలో మార్పు రాకపోతే ఈ దేశం నానాటికి నాశనం తప్ప వేరే ఆలోచన ఉండదు. కాబట్టి బీసీ సోదరులకు మనవి చేసుకుంటున్నా, మీకు ఈ రోజున మండల కమిషన్ అమలు కానీ రాజ్యాంగంలో ఉండేటువంటి బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేసిన వ్యక్తిని గౌరవించితే మనం అందరం ఏకమై రాజ్యాధికార దిశగా ప్రయాణం చేయడానికి అవకాశం ఉంటుందని మనవి చేసుకుంటున్నా. మాన్యవార్ బీసీ మన బహుజన నాయకుడు కాంచీరాం గారి యొక్క ఆలోచన విధానం, అంబేద్కర్ యొక్క ఆలోచన విధానం ప్రకారం మనం అందరం ప్రయాణం చేయాలని మనవి చేసుకుంటూ జై భీమ్. ఆయన అత్యంత సామాన్యుడు కూడా రాజ్యాధికారం సాధించగలడు అన్నదానికి ఒక చక్కటి ఉదాహరణ. చిన్నప్పటి నుండి కూడా ఈ యొక్క బీసీ కులాల పట్ల, అణగారిన వర్గాల పట్ల ఆలోచన కలిగి వారిని రాజ్యాధికారం వైపు నడిపించాలన్నటువంటి ఆలోచనతో అనేకమైనటువంటి పోరాటాలు చేశారు. అందులో దళిత శోషిత్ సమాజ్ సంఘర్ష సమితి DS4 అన్న సంస్థని స్థాపించి, అలాగనే దాని తర్వాత బాంసెఫ్ అన్నటువంటి సంస్థను కూడా ఆయనే స్థాపించి 1984వ సంవత్సరంలో బహుజన సమాజ్ పార్టీ అన్నటువంటి పార్టీని స్థాపించి, మరి 2001వ సంవత్సరంలో దానిని మాయావతి గారికి ఇచ్చి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చేసినటువంటి ఘనత ఈ భారతదేశంలో మరి మాన్యవారి కాంచీరాం గారిదేనని నేను గట్టిగా చెప్పగలుగుతున్నాను. అంటే మనము ఆలోచన కలిగి ఆయన అడుగుజాడల్లో నడవడము అంటే గనక ఆయన జీవితాన్ని ఆదర్శంగా స్ఫూర్తిగా తీసుకుని ఆలోచన కలిగి మనం ఆ దిశగా వెళ్ళాలని మరి ఈ దినాన్ని కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి దళిత గిరిజన ముస్లిం క్రైస్తవ ఐక్యవేదిక తరఫున మరి భద్ర మాస్టారు, అలాగనే దాని కమిటీ సభ్యులు, ఇక్కడ చేరిన ప్రతి ఒక్కరికి కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ, మీడియా మిత్రులకు కూడా నా శుభాభివందనాలు తెలియజేస్తూ